సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. 2025 జూలై మాసంలో మాస ఫలితాలు. సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మాసపరం కార్యక్రమానికి స్వాగతం. ఈ 2025 జూలై మాసంలో మాస ఫలితాలను చెప్పేటువంటి సందర్భంలో ఈ జూలై మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు, జూలై మాసంలో ఉన్నటువంటి విశిష్టత ఏంటి, ఈ జూలై మాసంలో ఎటువంటి శుభ కార్యక్రమాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకుంటాం. సహజంగానే ఈ జూలై మాసంలో 2025 జూలై నెల 16వ తారీఖు వరకు సూర్య భగవానుడు అనగా గ్రహరాజు మిథున రాశిలో సంచరిస్తాడు. జూలై నెల 16 తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ఆయన ప్రయాణం వెళ్తుంది. కర్కాటక రాశిలో తర్వాత ఆయన 30 రోజులు అనగా ఆగస్టు 15 వరకు సంచారం కొనసాగుతుంది. అలాగే ఈ కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా కేతువుతో కలిసి సంచరిస్తున్నాడు. సహజంగానే కాస్త ఉగ్ర స్వరూపం కలిగినటువంటి కోపగ్రహమైనటువంటి భూవాహనాలకు సంబంధించిన ఈ కుజగ్రహం సింహరాశిలో సంచారం కొనసాగించడం, దానికి తోడుగా ఈ కేతువు వైరాగ్యకారకుడైనటువంటి ఈ కేతువు ఆయనతో కలిసి ఉండడం కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అనగా భూవాహన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు రావడం కానీ, అనుకోనటువంటి కొన్ని ప్రమాదాలు దేశగోచార రీత్యా కూడా సంభవించడానికి అవకాశం కనిపిస్తుంది. అవి విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలు కావచ్చు, సునామీ లాంటి ప్రమాదాలు కావచ్చు, వాహన ప్రమాదాలు కావచ్చు, లేకపోతే భూకంపాలు కావచ్చు, లేక చిన్న చిన్న యుద్ధ వాతావరణానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ఈ కుజకేతువుల వల్ల అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో జరగడానికి అవకాశం కనిపిస్తుంది. ఈ కుజకేతువుల ప్రభావం 12 రాశుల మీద కూడా ఒక రకంగా దాని ప్రభావము అది అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ స్పష్టంగా కనిపించేటువంటి వాతావరణం మనకు కనిపిస్తుంది. అలాగే బుధగ్రహము కర్కాటక రాశిలో ఈ నెలంతా కూడా ఆయన సంచారం అంతా కూడా ఒక రకమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చే విధంగానే మనకు కనిపిస్తుంది. అలాగే గురువు బృహస్పతి మిథున రాశిలోనే ఈ జూలై మాసం అంతా కూడా ఆయన సంచారాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఇచ్చేటువంటి ఫలితాలంతా కూడా సజావుగానే మనకు అనుకూలంగా ఉన్నాయి. అలాగే శుక్రగ్రహము వృషభ రాశిలో ఈ నెలంతా సంచరిస్తోంది. అలాగే శని భగవానుడు కర్మకారకుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. రాహు కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు కుజగ్రహముతో కలిసి సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తున్న వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ జూలై మాసంలోనే ఆషాఢ మాసం రావడం వల్ల కొన్ని మన పెద్దవాళ్ళు నిర్ణయించినటువంటి కొన్ని సాంప్రదాయాలను అనుసరించి వివాహాది కార్యక్రమాలంతా కూడా చేయకపోవడం, ఒకవేళ నూతనంగా వివాహం జరిగినటువంటి వధూవరులు ఉంటే వారిని దూరంగా ఉంచేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనగా వివాహమైనటువంటి ఆ వధువును తన యొక్క పుట్టినింటికి తల్లిదండ్రుల ఇంటికి పంపించడం కానీ, ఆ అత్తగారింటికి అల్లుడిని వెళ్లకుండా ఉండడం కానీ, ఇలాంటి సాంప్రదాయాలంతా మనకు ఆషాఢ మాసంలో మనకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ ఆషాఢ మాసం అంతా కూడా మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకు పూజలు చేసుకోవడం వల్ల మంచి శ్రేష్టమైనటువంటి సుఫలితాలని భగవంతుని ఆశీస్సుల్ని అందిపుచ్చుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. అలాగే ఉగ్రదేవత ఆరాధన చేసేటువంటి కొంతమంది భక్తుల్లో ఈ ఆషాఢ మాసంలోనే వారాహి దేవత వ్రతం కానీ, వారాహి దేవత నవరాత్రులు కానీ ప్రారంభించేటువంటి పరిస్థితి కూడా మనకు ఎదురవుతూ ఉంటుంది. ఈ రకంగా ఆషాఢ మాసం ఈ జూలై మాసంలో రావడం వల్ల, ఈ జూలై మాసంలో ఈ గ్రహాల స్థితిగతులు ఈ రకంగా ఉండడం వల్ల 12 రాశుల మీద ఒక రకమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి వాతావరణము, ఒక మంచి ఫలితాలతో పాటు కొన్ని సందర్భాల్లో ఆకస్మికంగా కొన్ని సంఘటనలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఈ 12 రాశుల మీద మనకు కనబడుతుంది. 2025 జూలై మాసంలో మీనరాశి వారికి మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి జూలై మాసంలో మాస ఫలితాలు 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 5 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. 40% శుభఫలితాలకు అవకాశం ఉంది. 2025 జూలై మాసంలో ఈ మీనరాశి వారికి ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా షష్టమ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల గట్టి పోటీని మీరు ఎదుర్కొని విజయాలను సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. భూముల నుంచి వాహనాల నుంచి అధిక లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలను సైతం పరిష్కరించుకోగలుగుతారు. తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా తృతీయ భావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల శ్రీజన సహకారంతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. అనుకోకుండా మంచి లాభాలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. అలాగే షష్టమ భావంలో కేతు సంచారం వల్ల రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. నిరాడంబరంగానే గట్టి పోటీని మీరు ఎదుర్కొని మంచి ఫలితాలను అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా మీకు తోడుగా ఉంటాయి. మరి 2025 జూలై మాసానికి గాను మీనరాశి వారికి కుజుడు, శుక్రుడు, కేతువు 3 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే షష్టమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెలంతా కూడా చతుర్థ భావంలో మిథున రాశిలోను, ఆ తర్వాత పంచమ భావంలో కర్కాటక రాశిలోను సంచరించడం వల్ల అధికారులతో మనస్పర్ధలు,
కుటుంబంలో అశాంతి, సంతానంతో అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు పంచమ భావంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల ఒక రకమైన అసౌకర్యం, అలాగే జీవిత భాగస్వామితో మనస్పర్ధలు, ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు చతుర్థ భావంలో మిథున రాశిలో సంచరించడం వల్ల కూడా కుటుంబంలో అధిక ఖర్చులు, విద్యా సంబంధ విషయాల్లో ప్రతికూలత రావడానికి అవకాశం ఉంది. లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని జన్మరాశిలో మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఒక రకమైనటువంటి సోమరిపోతుతనం వల్ల కొన్ని పనులు వాయిదా వేసుకొని ఇబ్బందులు కొని తెచ్చుకుని వారు అవుతారు. అలాగే వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు సైతం ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది. మరి 2025 జూలై మాసానికి గాను ఈ మీనరాశి వారు వ్యయములో ఉన్నటువంటి రాహుదోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవిని కానీ, చాముండేశ్వరి అమ్మవారిని కానీ దర్శించుకోండి. జన్మరాశిలో ఉండే శని దోషం నుంచి బయటపడడానికి ఆంజనేయ స్వామిని దర్శించి ఆంజనేయ స్వామికి తమలపాకుల పూజ నిర్వర్తించండి. సుందరకాండ పారాయణం చేయండి. చతుర్థ గురుదోషం నుంచి బయటపడడానికి దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. శనగలను నైవేద్యంగా సమర్పించండి. పంచమ బుధదోషం నుంచి బయటపడడానికి సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించండి. శ్రీరామ రక్షా స్తోత్రం ప్రతిరోజు చదువుకోండి. చతుర్థ రవిదోషం నుంచి బయటపడడానికి సూర్య భగవాన్ని దర్శించి ప్రతిరోజు నమస్కరించుకోండి. సూర్యాష్టకం చదువుకోండి. 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. 2025 జూలై మాసానికి గాను ఈ మీనరాశి వారు ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.